కరీంనగర్లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రాష్ట్ర కార్యదర్శి తేకుమల్ల సమ్మయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయడం, వర్క్షాప్లను అభివృద్ధి చేయడం వంటి పలు హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే 2 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటివరకు ఆ హామీల అమలులో ఎలాంటి పురోగతి లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కరీంనగర్ 1, 2 డిపోల్లో సమ్మె చేస్తున్న కార్మికులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, జిల్లా కార్యదర్శులు పిట్టల సమ్మయ్య, పిట్టల శ్రీనివాస్, ఆర్టీసీ జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు హాజరై తమ డిమాండ్లకు మద్దతు తెలిపారు. విలీనం చేస్తాం. అదేవిధంగా మీకు ఏవైతే మౌఖికంగా కోల్పోయిన ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరిస్తాం. అదేవిధంగా పే రివిజన్స్ ఏవైతే బకాయిలున్నాయో అవి 17, 21 బాపతి పే స్కేల్ చేసి వాటి బకాయిలను కూడా చెల్లిస్తాం. పీఎఫ్, సిఎస్ బకాయిలను చెల్లిస్తామని చెప్పి, అదేవిధంగా ఆర్టీసీని పరిరక్షిస్తాం, ప్రైవేటీకరణ వైపు వెళ్లాం అని అంశాలతోటి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. గత 2.5 సంవత్సరాలుగా మరి వారు మేనిఫెస్టోలో పెట్టి మర్చిపోయినప్పటికీ మా రాష్ట్ర కమిటీలు జేఏసీగా ఏర్పడి ఎప్పటికప్పుడు వాళ్లకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చుకుంటూ సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరడం జరిగింది. అయినా కూడా ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అదేవిధంగా మా ఆర్టీసీ యాజమాన్యం నుంచి స్పందన లేదు. మరి అదే 2025లో సంవత్సరం క్రితం కూడా సమ్మె నోటీస్ ఇచ్చి సమస్యలు పరిష్కరించాలంటే అప్పుడు కంటి తుడుపు చర్యగా మన రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు 3 త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో మా జేఏసీతో చర్చలు జరిపి మరి దాన్ని పోస్ట్పోన్ చేసుకోండి, మేము సమస్యలన్నీ పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయినా 1 ఇయర్ అయినా కూడా సంవత్సరం పాటు కాలయాపన చేసింది కానీ ఏ సమస్య కూడా నోచుకోలేదు. అందుకే మళ్లీ 50 రోజుల క్రితం మరి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నోటీసు కూడా అంచెలంచెలుగా ఉద్యమాలు చేసి ఉద్యమ కార్యక్రమాలు చేసిన తర్వాతనే నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చి 50 రోజులైనా కూడా 50 రోజుల నుంచి ఒక్క సమస్య మీద కూడా యాజమాన్యం గాని ప్రభుత్వం గాని స్పందించలేదు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. దేనికి వ్యతిరేకం? సమస్యలు పరిష్కరించకుంటే, వాళ్ళు ఇచ్చిన హామీలను సమస్యలను పరిష్కరించకుంటే, నెరవేర్చకుంటే మాత్రమే వ్యతిరేకిస్తాం. కాబట్టి ఈ సమ్మె అనివార్యమైంది. ఈ సమస్యలు పరిష్కరించలేదు కాబట్టి కార్మికులుగా స్వచ్ఛందంగా మరి నాయకుల మీద, స్టేట్ కమిటీ నాయకుల మీద కావచ్చు, రీజనల్ కమిటీ నాయకుల మీద కావచ్చు ఫోర్స్ చేసి సమ్మె తథ్యం, సమ్మెలకు పోవడమే చివరి అస్త్రం అని చెప్పి భావించి ఫోర్స్ వల్లనే మరి సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఈ సమ్మె వల్ల మరి ప్రయాణికులకు ముఖ్యంగా ఇబ్బందులు ఎదురైతాయని ముందు నుంచే మేము చెప్తా ఉన్నాం. ఏది కంటు తుడుపు చర్యగా ప్రభుత్వం గాని యాజమాన్యం గాని ఏ చర్యలు ప్రత్యామ్నాయంగా చేపట్టినా కూడా ఇవాళ పొద్దున చూసినాం. పొద్దున్నే ఇవాళ కరీంనగర్ 2 డిపోకు సంబంధించిన ప్రైవేటు బండి యాక్సిడెంట్ కు గురైంది. మరి ప్రయాణికులు చాలా మంది గాయాల పాలైనరు, చనిపోయే ప్రమాదాలు కూడా ఏర్పడతాయి. కాబట్టి నిష్ణాతులైన డ్రైవర్లు ఉండరు. తాత్కాలికంగా ఏదైతే ఆర్టీసీ కార్మికుల మీద కోపంతో జిద్దుగా మీరు ఏదో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామంటే అది ఆర్టీసీలో కుదరదు. ఆర్టీసీలో డ్రైవర్లు నిష్ణాతులై ఉంటారు. కాబట్టి ప్రమాదాలు తక్కువ జరుగుతాయి, జరగకుండా ఉంటాయి, నివారణ చర్యలుంటాయి. కాబట్టి దయచేసి భేషజాలాలకు పోకుండా ఇప్పటికైనా ప్రభుత్వము యాజమాన్యము వెంటనే ఆర్టీసీ స్టేట్ జేఏసీని పిలిపించి సామరస్యంగా చర్చలు జరిపి సామరస్యంగా సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే ఆర్టీసీ స్టేట్ జేఏసీ పిలిపించినా ప్రాణ త్యాగాలకైనా కార్మికులు ఇవాళ వెనుకాడే పరిస్థితి లేరు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, ఒక్కొక్క డ్రైవర్ సోదరుడు గుండెపోట్లు వచ్చి మరి స్టీరింగ్ మీదనే వాలిపోయే పరిస్థితులున్నాయి. వెనుక ఉన్న 50 మంది ప్రయాణికులను రక్షిస్తున్నారు.
మరి దానికంటే ఇదేం పెద్ద సమస్య కాదు. మా సమస్యలను మేము తీర్చుకోవడానికి ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని ప్రతి కార్మికుడు ఇలా వెలుబుచ్చుతాడు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, మమ్మల్ని ఇంకా ఉసిగొలిపి రెచ్చగొట్టొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సామరస్యంగానే ఉన్నాం, సామరస్యంగానే శాంతియుతంగా మేము పోరాటం చేస్తున్నాం. కాబట్టి అర్థం చేసుకోవాలని ప్రభుత్వానికి మేనేజ్మెంట్ కు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. అదేవిధంగా మా యూనియన్లను, అంటే యూనియన్లుంటే కార్మిక సమస్యలను, అదేవిధంగా ఆర్టీసీ పరిరక్షణను గొంతెత్తి మాట్లాడగలుగుతారు. ఆ గొంతును నొక్కేసే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తా ఉన్నది. కాబట్టి వెంటనే యూనియన్లను పునరుద్ధరించాలి. ఏదైతే 21, 25కు సంబంధించిన పే స్కేళ్లు ఉన్నాయో అవి ఇవ్వాలి. 17 బాపతి తూతూ మంత్రంగా చేసినారు. అది ఆ అలవెన్సులు పెరగలేదు, అదేవిధంగా ఏరియర్స్ రాలేదు. ఇప్పుడు 2013 పే స్కేల్ కు సంబంధించిన అలవెన్స్లే కొనసాగుతున్నాయి. కాబట్టి అలవెన్స్లను పెంచాలి, పెంచిన పని భారాన్ని తగ్గించాలి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సుల పేరుతోటి ప్రైవేటీకరణ చేసే దిశలా అడుగులు వేస్తా ఉన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వము ఆర్టీసీతో కొనించాలి. ఆర్టీసీ డ్రైవర్లే, ఆర్టీసీ సిబ్బంది ఎలక్ట్రిక్ బస్సుల మీద పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా డిపోలను ప్రైవేటు వ్యవస్థలకు కట్టబెట్టడం సరికాదు, దాన్ని మానుకోవాలని చెప్పి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇబ్బందులకు గురి అవుతున్నాము. మా ప్రధానమైన డిమాండ్లు 32 డిమాండ్ల కన్నా 3 డిమాండ్లు నెరవేర్చిన మేము సమ్మె విరమించుకుంటాము. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, మరి పే స్కేల్ ఇవ్వాలి. మూడవది యూనియన్లను పునరుద్ధరించాలి. యూనియన్లను పునరుద్ధరించాలి అంటే ఒక డ్యూటీ చేస్తే దాదాపు 8 గంటలు 9 గంటలు ఉంటున్నాయి ఇంతకుముందు. ఇప్పుడు అదే డ్యూటీ 18 గంటలు 16 గంటలు అవుతుంది. మేము నైట్ ఇన్కమింగ్ అయి వెళ్ళడానికి దాదాపు ఒకసారి 11, 12 కూడా అవుతుంది. అసలు మాకు సెక్యూరిటీ అనేది లేదు. అదే యూనియన్లు ఉంటే మమ్మల్ని చూసుకుంటాం, మేము బాబు చెప్పుకోవడానికి వీలు ఉంటుంది. అసలు యూనియన్లు అనేవి లేవు. ఇక్కడ అధిక పని భారము, ప్రొద్దున రావాలి. మాకు అసలు సెక్యూరిటీ అనేది 4 గంటలకు డ్యూటీ స్టార్ట్ అవుతుంది, 3:30కు స్టార్ట్ అవుతుంది. అడిగేవారు లేరు. ఓటీ డ్యూటీ అంటున్నారు. పొద్దున నుంచి మళ్ళీ రాత్రి వరకు చేయాలి, 18 గంటలు డ్యూటీ చేయాలి, మళ్ళీ తెల్లవారి డ్యూటీ ఉంటుంది. ఇలా మేము అనేక రకమైన వ్యాధులకు గురి అవుతున్నాం. ముఖ్యంగా గైనకల్ ప్రాబ్లం చాలా ఉంటుంది, నడుము నొప్పులు వస్తున్నాయి, యూరిన్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది. ఎందుకంటే ఎక్కడ ఫెసిలిటీస్ కరెక్ట్గా లేవు. పని భారాలు బాగా అవుతుంది. చాలా దూరం లాంగ్ సర్వీసులు కూడా మేము వెళ్తున్నాము. మాకు చాలా ఇబ్బంది, అనేక రకమైన ఇబ్బందులు. యూనియన్ ఉండడం వల్ల కొంచెం పని భారం తగ్గుతుంది. మా బాధలు చెప్పుకోవడానికి, వినడానికి కొంచెం వాళ్ళకు మేము చెప్పుకోవచ్చు. అసలు ఇప్పుడు చెప్పుకోవడానికి పరిస్థితి లేదు. ఎన్ని పని గంటలైనా మేము చేయాల్సి వస్తుంది. కాబట్టి కంపల్సరీ యూనియన్లు ఉండాలి. ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఫస్ట్ మా ఇంట్లో చూసుకోవాలి, మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి డ్యూటీ చేసుకోవాలి. దానివల్ల 2 అధికమైన భారం మా మీద పడుతుంది. కాబట్టి మా మహిళలన్న కనీసం దృష్టి పెట్టి యూనియన్లను ఇవ్వాలి. మాకు అధిక భారం తగ్గించండి. ఇప్పటికైనా మమ్మల్ని దయతోటి మమ్మల్ని చూసి మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కానే కాదు, మేము సమ్మెలోకి వెళ్ళడానికి పూర్తి కారణం మీరే. మేము సమ్మెకి వెళ్ళాలని మాకు ఏమాత్రం లేదు. ఇప్పటికైనా మా సమస్యలను పరిష్కరించి మమ్మల్ని సమ్మె విరమించుకున్నట్టు చేస్తారని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తాం. సుజాత, కరీంనగర్ వండి. వ్యాప్తంగా పీజీఆర్టీసీ గత నెల రోజుల నుండి సమ్మె నోటీసు జేఏసీగా ఏర్పడి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 98 డిపోల నుండి ఈ నిరసన కార్యక్రమాలు సమ్మె చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యమైన అంశాలు ఏమేంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను పునరుద్ధరించాలని, 21, 25 పే స్కేల్ ఇవ్వాలని, 2017 సంబంధించిన రిటైర్మెంట్ కార్మికులందరికీ బకాయిలు చెల్లించాలని ప్రధాన అంశాలతోటి 32 డిమాండ్లతోటి ఎండీ గారికి ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. మార్చి 13వ తారీఖు నాడు నోటీస్ ఇస్తే నిన్న చర్చలకు పిలిచి ఒక కమిటీ వేయడం జరిగింది. ఇది ప్రభుత్వానికి తగుదునా అనేది కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకంటే మరి మహాలక్ష్మి పథకం మీరు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఒకటే రోజులో డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ గారి పుట్టినరోజు అని మహిళలకు ఫ్రీ అనే ఒక పథకం ప్రవేశపెట్టారు. మరి ఆ పథకాన్ని ప్రవేశపెట్టే ముందు కనీసం ఆర్టీసీ అధికారులు కానీ సమీక్షా సమావేశం జరిపి మీరు పెట్టారా? ఇవాళ ఈరోజు 2.5 సంవత్సరాలు గడిచినాక ఇప్పుడు కమిటీ వేసి కాలయాపన చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఆర్టీసీ అధికారుల పాత్ర ఎట్లున్నదంటే చాలా ఘోరంగా ఉంది. కానీ దీనికి పూర్తి బాధ్యత తదనంతరం మరి విద్యార్థులు, మేధావులు, అలాగే ప్రతిపక్ష నాయకులు అందరూ రేపటి నుంచి సంఘటితమై
మరి ఒక మా ఆర్టీసీ సమ్మెకు సంఘీభావంగా ప్రతి డిపో ముందు వాళ్ళు నిరసన కార్యక్రమం చేపడతారని కూడా ఈ సందర్భంలో మాకు సంకేతాలు వచ్చినాయి. రాష్ట్ర జేఏసీ నాయకత్వం తెలియజేయడం కూడా జరిగింది. అధికారులు ఏం చేస్తున్నారంటే 1-2 డిపోల నుంచి బస్సులు బయలుదేరి ఈ డిపో నుంచి 10 వెళ్ళినాయి, ఆ డిపో నుంచి 10 వెళ్ళినాయి కార్మికులను భయభ్రాంతులు చేసి ఇబ్బంది గురి చేసి వాళ్ళను మేము డ్యూటీలను బీకేస్తాం, లేకుంటే మహిళా కండక్టర్లను ట్రాన్స్ఫర్ చేస్తాం, లేకపోతే సిక్కులు ఉన్న డ్యూటీకి రావాలి, ఈ విధంగా బెదిరింపులు జరుగుతున్నాయి. మరి ఇందులో పే స్కేలు జరిగితే అధికారులకు 100% న్యాయం జరుగుతుంది. కార్మికులు కష్టపడి కొట్లాడి కేసులలో ఇరుక్కొని ధర్నా చేసి రాస్తాపని చేస్తే 10% మాత్రమే జీతభత్యాలు పెరుగుతాయి. అది ఎప్పుడు గవర్నమెంట్ ఇచ్చినప్పుడే, కానీ అధికారులకే లబ్ధి జరుగుతుంది. మరి అదే అధికారులు ఇలా మా మీద ఇట్లా ఉక్కుపాతం మోపడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీడియా ద్వారా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఈ ఆపరేషన్ అనేది బంద్ చేయండి దయచేసి. మరి రాష్ట్రంలో 90 డిపోలలో మరి ఇప్పుడు ఈ రీజన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11 డిపోలలో ఇంత పర్ఫార్మెన్స్ ఉండి 100% ఓవర్ వచ్చినా మరి కండక్టర్లను వేధిస్తూ డ్రైవర్లను వేధిస్తూ ఇటు కేంపీల పీరియడ్ మీద పే అమౌంట్ కండక్టర్లు తీసుకొస్తారని డిపోస్ పేర్లు పెట్టి నానా ఇబ్బందులు చేసిండు. ఇవాళ మీరు బస్సులు తిరుగుతాయని అంటున్నారు కదా, అదే బస్సులో మీడియా సాక్ష్యం తెలుపుతున్నా. ఏదైనా ఒక 2 ప్రయాణికులు మీడియా ద్వారా మీరే పోయి ఆ బస్సులలో చూడండి. వాళ్ళు ఖాళీ బస్సులో తీసుకొని వాళ్ళని దించేసుకుంటూ పోతాను, ఎక్కించుకోలేదు, మళ్ళీ వేరే టికెట్ ఇచ్చలేదు, పైసలు మరి వసూలు చేస్తాలా, అది అంత భగవంతుని కనుక. కానీ దీనివల్ల ఆర్టీసీకి ఎంత లాభం అవుతుంది? ఇవాళ ఎన్ని బస్సులు తిరుగుతానో లెక్క తీస్తాం, ఏ డిపోకి ఎన్ని బస్సులు తిరుగుతానో లెక్కలు తీసుకొని మేము కిలోమీటర్ దింపిన వరకు పైసలు ఎన్ని ఇవాళ లిమిటెడ్ అయితే అని కూడా మేము తీసి రేపు చెప్తాం. అధికారులు ఇప్పటికైనా అట్లాంటి ప్రచారం మానుకొని మీరు మాకు సహకరించి ఈ సమ్మెను మీరు సానుకూలంగా వాతావరణంలో తీసుకుపోతారని ఈ మీడియా ద్వారా మీకు గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 900 బస్సులు ఉన్నాయన్నారు. 900 బస్సులు 450 బస్సులు రోడ్లపైకి వచ్చినాయి. ఇంకా సాయంత్రానికి కూడా మిగతా బస్సులు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆర్ఎం గారు అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? 450 బస్సులు కాదు కానీ 45 బస్సులు మొత్తం తిరిగినమాట వాస్తవం. డిపోల వరకు చెప్పమంటే కూడా నేను చెప్పగలుగుతాను. జిల్లా జేఏసీ చైర్మన్గా హుజురాబాద్లో 4 బస్సులు వెళ్ళినాయి, హుస్నాబాద్లో 6 బస్సులు వెళ్ళినాయి. ఇక్కడ జేబీఎం బస్సులను వాళ్ళు ఇంక్లూడ్ చేస్తాం. జేబీఎంకి మాకు సంబంధం లేదు. జేబీఎం అనేది ఒక ప్రైవేట్ సంస్థ. కాకపోతే వాళ్ళకు చెప్తే వాళ్ళది అంతా అది రాష్ట్ర కేంద్రం లెవెల్లో ఉన్న సంస్థ కాబట్టి వాళ్ళు కొంచెం మాకు సహకారం అందజేయలేదు. ప్రైవేట్ ఆపరేటర్లతో కూడా మాట్లాడుతాను, ప్రైవేట్ యాజమాన్యాన్ని కూడా లెక్కలు ఇచ్చినాం. రేపటి నుంచి వాళ్ళు కూడా ప్రత్యక్షంగా మాకు సహకారం అందించే దిశగా ఉన్నారు. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మంత్రిలో 3 బస్సులు వెళ్ళినాయి, గోవార్కల్లో ఎన్ని బస్సులు వెళ్ళినాయి, తర్వాత జగ్తాలో 2 వెళ్ళినాయి, మెట్పేలో 3 వెళ్ళినాయి. ఇంకా 10 బస్సులు మాత్రం ఎక్కడ కూడా వెళ్ళినాయి. వేములవాడ డిపోలో పూర్తిగా మహిళా సోదరమణులు భోజనాలు కూడా తెచ్చుకొని డిపో గేట్ ముందటనే వంట వార్పు చేసారు. అక్కడ ఉద్రిక్త మాట వాస్తవం. అక్కడ 3-4 బస్సులు ఉన్నాయి. టోటల్గా మాకున్న సమాచారం ఏంటంటే 30 నుంచి 40 బస్సులు మాత్రమే వెళ్ళి ఉంటాయి. ఒకవేళ వెళ్ళి ఉంటే ఇంకో 10 బస్సులు వెళ్ళి ఉండొచ్చు. కానీ 400 బస్సులు మాత్రం ఆపరేట్ అనేది తప్పు. 400 బస్సులు ఆపరేట్ చేస్తే మీరు ఇలా తీసుకొచ్చిన కలెక్షన్ ఎంతో మీ ద్వారా వాళ్ళు తెలపాలి మేనేజ్మెంట్ అని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులు వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని జేఏసీ రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగానే అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతే ప్రభుత్వం పరిష్కరించని ఎడల 2 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలనే అమలు చేయమని 2 సంవత్సరాల నుంచి కార్మిక వర్గం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి వినతి పత్రాలు ఇచ్చేసి మా సమస్యలను పరిష్కరించండి, మా పెండింగ్ బకాయిలను ఇప్పించండి, పీఆర్సీ బకాయిలను ఇప్పించండి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి, ఆంధ్రప్రదేశ్లో విలీనం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది మీరు కూడా చేయండి అని చెప్పి అనేక సార్లు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలనే ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఈరోజు నాన్సుడు ధోరణి చేసి కాలయాపన చేస్తూ పరిష్కరించని ఎడల ఈరోజు కార్మిక వర్గం జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెకు పిలుపునిచ్చి ఈరోజు 1 నెల రోజుల నుంచి సమ్మె పిలిపిస్తే ఆ సమ్మెను బేరఖాతరు చేసినటువంటి ప్రభుత్వం చేస్తేనే ఈరోజు కార్మిక వర్గం సమ్మెలకు దిగడం అనేది జరిగింది. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకొరకంటే ఈరోజు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాలోనే అవగాహన లేనటువంటి డ్రైవర్లను పెట్టేసి ఈరోజు సమ్మె చేస్తుంటే ఆ డ్రైవర్ బస్సు తీసుకొని పోతే కరీంనగర్ ప్రాంతంలో చివరిలో
ప్రమాదం జరిగి ప్రజలకు ప్రాణాపాయ స్థితిలో జరగడానికి కారణం ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మీనమాంసాలు లెక్కబెట్టకుండా వెంటనే జేఏసీ తోటి చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు మీరు ఇచ్చినటువంటి పొన్నం ప్రభాకర్ గారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో సమయంలో సమ్మె చేస్తుంటే ఇదే డిపోలో మీరు వచ్చి వాగ్దానం చేసిర్రు. మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీ ఆస్తులను రక్షిస్తామని చెప్పారు, ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పారు, పెండింగ్ బకాయిలను ఇస్తా అని చెప్పారు. మీరు ఇచ్చినటువంటి మాటలు ఇప్పుడు గుర్తుకు రావడం లేదా? మీరు కమిటీలు వేసుకుంటా కాలయాపన చేస్తూ చర్చలకు పిలిచేసి మళ్ళీ నెల రోజులు అడగడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం మొండి వైఖరి పోకుండా వెంటనే వాళ్ళ సమస్యలను పరిష్కరించని ఎడల ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మంది కార్మికులతో పాటు ప్రజలను కూడా చైతన్యం చేసి ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గాన్ని ఎండగడుతూ వాళ్ళ యొక్క విధానాలపైన మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలను ఎందుకు అమలు చేయలేదని మాత్రం పెద్ద ఎత్తున సమ్మెను ఇంకా కొనసాగిస్తాం. దీన్ని నీరుగార్చకుండా అనేకమైనటువంటి అధికారులు ఈరోజు ఉన్నటువంటి ఎండీ గారు ఒక ప్రకటన చేయడం జరిగింది, ఇప్పుడే సోషల్ మీడియాలో రావడం జరిగింది. మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తాం, మీరు సమ్మెను విరమించండి అని చెప్తారు. మరి నిన్నేం చేసిరయ్యా? చర్చలకు పిలిచేసి ఆ చర్చల్లో కమిటీ అని మీరు ఒక కాలయాపన పేరుతోటి కమిటీ వేస్తామని చెప్పడం జరిగింది. కానీ కమిటీల పేరుతో కాలయాపన కాదు, విసిగి చెందిరు. కార్మిక వర్గం విసుగు చెందింది. కార్మిక వర్గంతో ప్రజా సంఘాలు అనేకమైనటువంటి ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా వీళ్ళకు సమ్మెకు పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈ సమ్మెను ఇదే విధంగా ప్రభుత్వం కనుక కొనసాగిస్తే ప్రత్యక్ష పోరాటాలలో పాలు పంచుకుంటాం. ఎక్కడికక్కడ ప్రజలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో. ఈ యొక్క ఆర్టీసీ ప్రజల సంస్థ, ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నది. ప్రజలకు సేవ చేయడానికి ఉద్యోగ వర్గం ఎప్పుడు ఎల్లవేళలా మీ యొక్క ప్రజల శ్రేయస్సు కొరకు ఆర్టీసీ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగ వర్గం మీ అందరికీ కంకబద్ధమై ఉన్నది. కాబట్టి ఆర్టీసీని పరిరక్షించుకోవడానికి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి మీ కార్మికుల యొక్క ఒక పోరాటానికి మీ ప్రజలు కూడా సహకరించాలని, ఆ సహకారంతో ఈ యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి విధంగా ఈ యొక్క సమ్మెను చేపడుతున్నాం. ఈ సమ్మెలో ఏ కార్మిక వర్గం కూడా, కార్మికులందరూ కూడా సమ్మె చేయాలని, ఈ పోరాటంలో పాల్పంచుకోవాలని, ఈ పోరాటంలో ఏఐటీసీగా ముందు భాగాన ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏఐటీసీగా సంపూర్ణ మద్దతు తెలియపరుస్తున్నాం.